హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో నెంబర్ సిరీస్ గురించి తెలుసుకుందాం. ఇది రైల్వేస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, అలాగే ముఖ్యంగా ఎన్ఎంఎంఎస్ వారికి, 8th క్లాస్ ఎన్ఎంఎంఎస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. చూడండి, నెంబర్ సిరీస్ అంటే దిస్ చాప్టర్ డీల్స్ విత్ ద క్వశ్చన్స్ ఇన్ విచ్ సిరీస్ ఆఫ్ నెంబర్స్ ఆర్ గివెన్. అంటే ఈ నెంబర్లో కొన్ని నెంబర్లు ఇస్తారు, అదే క్రమంలో వచ్చేటువంటి నెక్స్ట్ నెంబర్ ఏది అనేది మనం వ్రాయాలి. ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూడండి, 5, 10, 30, 120. ఇది ఎలా ఆలోచించాలి అంటే 5, 10 ఎలా అయింది, 10, 30 ఎలా అయింది. 5, 10 ఎలా అవుద్ది, ఇంకో 5 కలిపితే అవుద్ది 10, 10, 30 ఇంకో 20 కలిపితే అవుద్ది 20, 30, 120, 90 కలిపితే అవుద్ది. సో అది సిరీస్ కరెక్ట్గా కనిపించట్లేదు కాబట్టి లాజికల్గా ఆలోచించాలి. దీన్ని ఇంటూ 2 చేస్తే 10 అయింది, దీన్ని ఇంటూ 3 చేస్తే 30 అయింది, 30ని ఇంటూ 4 చేస్తే 120 అయింది, 120ని ఇంటూ 5 చేస్తే 600 అవుతుంది. దిస్ ఈజ్ ద ఆన్సర్. కింద మనకి ఇప్పుడు ఎలా ఆప్షన్స్ ఇస్తారు, ఈ ఆప్షన్స్లో ఏది కరెక్ట్? 600 అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ 3, 4, 7, 11, 18. దీనికి ఆప్షన్స్ 26, 28, 29, 30, 32. 3, 4 ఎలా అయింది, 4, 7 ఎలా అయింది. ఇక్కడ 1 కలిపితే 4 అవుద్ది, 3 కలిపితే 7 అవుద్ది, 4 కలిపితే 11 అవుద్ది, 7 కలిపితే 18 అవుద్ది. సిరీస్ కుదరట్లేదు కాబట్టి క్వశ్చన్ బట్టి మనం ఆన్సర్ చేసే విధానం మారాలి. చూడండి, 3, 4 అనేది పక్కన పెట్టి 7 ఎలా వచ్చింది, 3ని 4ని కలిపితే 7 వస్తుంది కదా, తర్వాత 4ని 7ని కలిపితే 11 వస్తుంది కదా, తర్వాత 7ని 11ని కలిపితే 18 వస్తుంది. అలా కన్సెక్యూటివ్ 2 నెంబర్స్, ఆ 2 నెంబర్లని కలపడం వల్ల ఆ తదుపరి నెంబర్ అనేది వస్తుంది. ఇప్పుడు 11ని 18ని కలిపితే 11 + 18 ఈజ్ ఈక్వల్ టు 29. సో సి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ వచ్చే నెంబర్ 29. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ 2, 3, 5, 7, 11, 13. చూడండి, ఈ నెంబర్స్ని అబ్జర్వ్ చేస్తే అన్ని నెంబర్లు కూడా ప్రైమ్ నెంబర్స్. సో 13 తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ ఇది 17. డి ఈజ్ ద ఆన్సర్. ప్రతి క్వశ్చన్ బట్టి మన ఆలోచన విధానం ఉండాలి, సరిగా గమనించండి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ 3, 9, 16, 25, 36. ఈ నెంబర్స్ని గమనించండి. ఈ నెంబర్స్ని గమనిస్తే చూడండి, 2 అనేది 2 స్క్వేర్, 3 అనేది 3 స్క్వేర్, 16 అనేది 4 స్క్వేర్, 25 5 స్క్వేర్, 36 6 స్క్వేర్. అంటే కన్సిక్యూటివ్ స్క్వేర్స్ అనమాట. నెక్స్ట్ స్క్వేర్ ఏమొస్తుంది అదే లైన్లో 7 స్క్వేర్, అంటే 7 × 7 ఈజ్ ఈక్వల్ టు 49. సో 49 ఎక్కడ ఉంది మనకి, బి ఈజ్ ద ఆన్సర్. ఇక్కడ వచ్చే నెంబర్ ఏంటి, 49. నెక్స్ట్ వచ్చాం 90, 50, 20. అదే లైన్లో వచ్చే నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది, ఇది 90, 50 ఎలాగైంది, -40 తీసేస్తే 50 అయింది. 50, 20 ఎలాగవుతుంది, -30 తీసేస్తే తగ్గుతూ వెళ్తున్నాయి నెంబర్లు క్రమంగా. అంటే ఈ విధంగా గెస్ చేయాలి, మైనస్ చూసుకోవాలి. అంటే -40, -30 అదే లైన్లో వచ్చేది. నెక్స్ట్ -20, 20లో నుంచి 20 తీసేస్తే వచ్చేది మనకి 0. కాబట్టి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 125, 80 అయింది, 80, 45 అయింది, 45, 20 అయింది. ఇది కూడా క్రమంగా తగ్గుతూ వచ్చింది కాబట్టి సేమ్ మోడల్. చూడండి, 125, 80 అయిందంటే -45 జరిగింది అక్కడ. 80, 45 అయిందంటే -35. 80లోంచి 35 తీసేస్తే 45. 45, 20 అయిందంటే -25. 45, 35, 25 ఇదే క్రమంలో వచ్చేది -15. 20లో నుంచి 15 తీసేస్తే ఎంత మిగులుతుంది మనకి, 5. సో 5 ఎక్కడ ఉంది, ఏలో. ఏ ఈజ్ ద ఆన్సర్. ఇక్కడ వచ్చే ఆన్సర్ ఏంటి, 5.
నెక్స్ట్ 7th ప్రాబ్లం చూడండి. 960, 480, 240, 120. ఇది చూడండి 960 అంటే 480 అయ్యింది. 480 అనేది 960లో దాదాపుగా సగం ఉంటుంది. ఓకే, ఇది సగం, దీంట్లో సగం ఉంటుంది, దీంట్లో సగం ఉంటుంది. అంటే ఇక్కడ సగానికి సగం తగ్గుతుంది అంటే డివిజన్ జరుగుతుంది అని మనం అర్థం చేసుకోవాలి. సో 960/2 480. 480/2 అంటే 480లో సగం 240. 240లో సగం 120. 120లో సగం ఏమవుతుంది? ఇది 60 టైమ్స్ పోతుంది. సో 60 ఈజ్ ద ఆన్సర్. సి ఈజ్ ద ఆన్సర్. ఇక్కడ 60 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ 0, 2, 8, 14, 24. 0 2 అయింది, 2 8 అయింది, 8 14 అయింది, 14 24 అయ్యింది. సో ఇది బాగా ఆలోచించాల్సిన క్వశ్చన్. 0 అంటే 1² - 1. 1² అంటే ఎంత? 1. -1 అంటే -1 ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ది 2² - 2. 2² అంటే ఎంత? 4. -2 అంటే ఈజ్ ఈక్వల్ టు 2. సరిపోయిందా? నెక్స్ట్ 3² - 1. 3² అంటే 9. -1 ఈజ్ ఈక్వల్ టు 8. నెక్స్ట్ 4² - 2. ఈవెన్ నెంబర్స్కి -2 జరుగుతుంది, ఆడ్ నెంబర్స్కి -1 జరుగుతుంది. చూడండి 16 - 2 ఈజ్ ఈక్వల్ టు 14. నెక్స్ట్ 5² - 1. 25 - 1 ఈజ్ ఈక్వల్ టు 24. నెక్స్ట్ది ఆటోమేటిక్గా ఏమవుతుంది? 6² - 2. 36 - 2 ఈజ్ ఈక్వల్ టు 34. 34 ఏలో ఉంది. సో 34 అనేది ఆన్సర్. నెక్స్ట్ 3, 6, 18, 72, 360. 3 అనేది 6 అయింది అంటే డబల్ అయింది. 6 అనేది 18 అయింది అంటే త్రిబుల్ అయింది. 18 అనేది 72 అయింది అంటే 4 టైమ్స్ పెరిగింది. అంటే ఇంటూ 2. 3ని ఇంటూ చేస్తే 6 అయింది. 6ని ఇంటూ 3 చేస్తే 18 అయింది. 18ని ఇంటూ 4 చేస్తే 72 అయింది. 72ని ఇంటూ 5 చేస్తే 360 అయ్యింది. 360ని ఇంటూ 6 చేస్తే 21 60 అవుతుంది. 2160 అయ్యింది. ఇది చూసిన వెంటనే చెప్పేయచ్చు. ఎలాగా? ఇంటూ 6 అంటే 6ని 6తో 36ని చేసినప్పుడు 6 6 36 కాబట్టి చివరిలో 60 వస్తుంది. అది అలా నీట్గా కనిపెట్టుకోవాలి. అంటే సి ఇస్ ద ఆన్సర్. 21 60. నెక్స్ట్ 10th క్వశ్చన్ 8, 12, 16, 20, 24. చూడండి, ఇతను గమనిస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి 4 యాడ్ అయింది, +4 యాడ్ అయింది. తర్వాత 12 16 అయిందంటే +4 యాడ్ అయింది. తర్వాత 16 20 అయిందంటే +4 యాడ్ అయింది. సో +4 ఎడిషన్ అనేది జరుగుతుంది. 24కి 4 యాడ్ చేస్తే ఏమవుతుంది? 28 అవుతుంది. డి ఈజ్ ద ఆన్సర్. సో స్టూడెంట్స్, ఇది నెంబర్ సిరీస్ పార్ట్ 1. నెక్స్ట్ పార్ట్ 2 వీడియోతో మరలా కలుద్దాం. అందులో కొన్ని ఫార్ములాస్ మరియు వాటి సొల్యూషన్స్తో పాటు చేద్దాం. అవి కొంచెం టిపికల్గా ఉంటాయి. సో మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకుని ఫాలో అయినట్లయితే చాలా చక్కటి ఫలితాలు పొందుతారు. నమస్తే.